నా పేరు సునీత. భైరవ్ నగర్లో నివాసం ఉంటున్న మేమందరం సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాము. పిల్లలు, వృద్ధులు అందరి ఆరోగ్య శ్రేయస్సు రీత్యా ప్రతి ఒక్కరూ కాలనీ వాసులందరూ మేము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి అధికారులు త్వరగా స్పందించి టవర్ నిర్మాణాన్ని ఆపదలు చేయవలసిందిగా కోరుతున్నాము. 7th క్లాస్ సార్. నా పేరు వెంకటేష్ నాయక్ అండి. భైరవ్ నగర్ 9th క్లాస్లో ఉంటాను. భైరవ్ నగర్లోని 402-1 సర్వే నంబర్లో ఖాజా పర్వేజ్ అనే మనిషి యొక్క 47వ ప్లాట్లో ఇల్లీగల్గా అంటే పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, లేకపోతే లోకల్గా ఉన్న కాలనీ వాసుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం కానీ అనుమతులు కానీ లేకుండా ఫస్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మేమందరం అడిగితే ఒక అపార్ట్మెంట్ కట్టుతున్నాము అని చెప్పారు. దాని తర్వాత ప్రతిరోజు నైట్ టైం పనిచేయడం స్టార్ట్ చేశారు. మేము ఎప్పుడైతే అది అపార్ట్మెంట్ కాదు టవర్ అని తెలుసుకున్నామో ఆ రోజు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇదే విషయంపై మేము పంచాయతీలోను ప్లస్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లోను ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశాము. సో మొత్తం కాలనీ వాసులందరి తరపున ఒకటే మాట, మాకు మా ఏరియాలో మా నివాస గృహాల మధ్య ఆ టవర్ ఎటువంటి ఇదిలో వద్దు, మాకు దయచేసి దాన్ని రద్దు చేసి మాకు సహాయం చేరవలసిందిగా కోరుతున్నాం. సార్ మాకి భైరవ్ నగర్లో 47 ప్లాట్లో టవర్ పెడుతున్నారు, ఎయిర్టెల్ టవర్. మాకైతే టవర్ వద్దని మేము అనుకుంటున్నాము. ఇండ్ల మధ్యలో టవర్ పెట్టడానికి అనుమతి ఇవ్వడం లేదు, ఎవరిని పర్మిషన్ అడగకోకుండా చేస్తున్నారు. అందుకే అది రద్దు చేయాలని కోరుతున్నాము. మాకు దాని నుంచి రేడియేషన్ అన్నీ ఎక్కువ వస్తాయని కోరుతున్నాము. మాకు వద్దండి, పెట్టకూడదని మేము కోరుతున్నాము. దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము. చుట్టుపక్కల అందరూ 100 మెంబర్స్ అడుగుతున్నాము. 100 మెంబర్స్ అడుగుతున్నాం. ఫ్యామిలీలు చుట్టూరా ఉన్నాయన్ని. 7th క్లాస్ పర్మిషన్ మాకు అసలు ఏం అడగలేదు. మాకు ఆ పర్మిషన్ తెలియదు, ఏమీ తెలియదండి. అది సార్ బిల్డింగ్ పైన కాదు, ప్లాట్ లో 6 సెంట్ల ప్లాట్ లో వేస్తున్నారు సార్. కాంపౌండ్ వాళ్ళే దగ్గర సార్. అది టవర్ కిను మేముండే ఇంటికి ఊరికే మధ్యలో గోడ ఒక్కటి ఉంది సార్, అంతే. మాకు ప్రాబ్లం కదా సార్, రేడియేషన్ ఉంటుంది, దాని సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. మాకు పిల్లలు ఉన్నారు, చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాక స్కూళ్ళు కూడా దగ్గర ఉన్నాయి సార్, అన్ని ప్రతిభా స్కూల్ అవన్నీ స్కూళ్ళు అన్నీ దగ్గర ఉన్నాయి సార్. దానికి అందరి ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా సార్ మేము ఉంటే అది. అందుకని మాకు వద్దని కోరుతున్నాం సార్. అందరూ కలిసి మొత్తం మేము ఒక కమిటీగా కలిసి అడుగుతున్నాము. మాకు వద్దు అది టవరు. అక్కడే కాకుండా ఎక్కడన్నా వేసుకోమని మాకు సంబంధం లేదు, కానీ మా ఇండ్ల మధ్యలో మాకు టవర్ వద్దు, అంతే. అదొకటి కోరుతున్నాం, అదొకటి లేకోకుండా చేయండి, అంతే. అసిస్టెంట్ కలెక్టర్ ఇచ్చినాం సార్. పంచాయతీ ఆఫీస్ లో కూడా ఇచ్చినాం సార్ లెటర్. వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. నైట్ టైం వచ్చి డిస్టర్బ్ చేస్తే ఆడోళ్ళు ఉండే పని ఏమవుతాయి సార్, ఫ్యామిలీ దగ్గర ఇబ్బంది కదా. అట్లా చేయకూడదని మేము చెప్తున్నాం సార్. అది కాక అది టవర్ చేయకూడదు, కన్స్ట్రక్షన్ జరగకూడదు కూడా.